నెగిటివ్ ఆలోచనలతో అదే పనిగా బాధపడుతున్నారా? ఈ నెగిటివ్ ఆలోచనలు మనిషిని జీవితం వైపు తను కోరుకున్న కోరికల్ని అట్రాక్ట్ చేయకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ విధంగా ఓవర్కమ్ అవ్వలేక ఆ నెగిటివ్స్ నుంచి ఇబ్బంది పడుతూ ఉంటే ఈ వీడియో మీకోసమే. పాజిటివ్ ఆలోచనలుగా మారటం ఎలా, పాజిటివ్గా చేంజ్ అవటం ఎట్లాగా, దాని గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెగిటివ్ ఆలోచనల నుండి పాజిటివ్గా మారటం ఎలా, అసలు నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఎలా కంట్రోల్ చేయాలి? రోజుకి మనకి ఆ నెగిటివ్ ఆలోచనలే కానీ పాజిటివ్ ఆలోచనలే కానీ అన్నీ కలిపి ఎన్ని వస్తుంటాయి? సుమారుగా 60,000 నుంచి మనిషిని బట్టి 70,000 వరకు వస్తూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరు విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు, టెన్షన్ పడిపోతూ ఉంటారు, విపరీతంగా కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. అట్లాంటి వాళ్ళ వరకు 70,000 వరకు వస్తాయని చెప్పేసి పరిశోధనలో తేలింది సైన్స్ పరంగా. పాజిటివ్ అండ్ నెగిటివ్ అన్నీ కలిపి అన్నమాట. ఇవి సుమారుగా అన్నీ వస్తాయి. మన మనసు ఒక పెద్ద ఫ్యాక్టరీ లాంటిది. అందులో ఆ ఫ్యాక్టరీలో ఎలాంటివి, ఆ కంపెనీ ఎలాంటి తయారు చేస్తుంది? మన మనసు అనే కంపెనీ దగ్గర 70,000 వరకు అని అనుకున్నాం సుమారుగా, అప్రాక్సిమేట్లీగా. అంటే ఒక్కొక్క మనిషి తీవ్రమైన ఒత్తిడితో అదే పనిగా విపరీతంగా ఆలోచిస్తున్న వ్యక్తికి సుమారుగా 70,000 వరకు థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ మనిషి అనే ఫ్యాక్టరీలో మైండ్లో తయారవుతూ ఉంటాయి. వీటిలో మనకి ఉపయోగపడేవి కేవలం పాజిటివ్ థాట్స్ మాత్రమే. నెగిటివ్ థాట్స్ ఏ విధంగానూ మనకి ఉపయోగపడవు. వాటి వల్ల నష్టం తప్ప లాభం లేదు. మరి ఈ నెగిటివ్ థాట్స్ నుంచి ఆ ఫ్యాక్టరీలో తయారవకుండా ఎలా బ్రేక్ పెట్టాలి? అసలు తయారయ్యే మిషన్ని ఎలా ఆఫ్ చేయాలి? అయితే మనం ఈ అద్భుతమైనటువంటి గొప్ప ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. అనేక కోట్ల మంది జీవిస్తున్నాం. ఉదయం లేచిన దగ్గర నుండి ఈ నెగిటివ్ ఆలోచన ఎలా తయారు చేస్తున్నామో చెప్తున్నాను మీకు. ఫస్ట్ ఉదయం లేవగానే చాలామంది పేపర్ చదువుతారు. పేపర్ పట్టుకోకపోతే నిద్ర పట్టదు. ఆ పేపర్లో ఉన్నటువంటి అన్ని నెగిటివ్స్, పాజిటివ్ ఎక్కడో ఒకటి ఉంటుంది. ఎక్కువ శాతం పేపర్లో, న్యూస్ పేపర్స్లో, న్యూస్ ఛానల్స్లో చూపించే వాటిలో మరణాలు, రకరకాల గొడవలు అవే ఉంటాయి ఎక్కువగా. అవన్నీ మైండ్లోకి మనం ఏం చేస్తున్నాం? పొద్దున్నే లేచిన వెంటనే ఎక్కిచ్చేస్తున్నాం. మరి పాజిటివ్ ఎక్కడ తయారవుతుంది? తయారవ్వట్లేదు. ఆ న్యూస్ పేపర్స్లో ఉన్న నెగిటివ్స్ అన్నీ మైండ్లోకి ఎక్కించి వీలైతే వేరే ఫ్రెండ్కి ఫోన్ చేసి ఫలాని చోట ఇలా జరిగిందంట అని చెప్పి మనం మోసేదే కాకుండా ఇతరులకు కూడా ఆ నెగిటివ్స్ని అంటించడానికి ట్రై చేస్తూ ఉంటాం. దాని గురించే చర్చా వేదిక మొదలు పెడతారు పొద్దున్నే చాలామంది ఫ్రెండ్స్ ఫోన్లలో. ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, రకరకాలుగా అవన్నీ కూడా. అప్పుడు ఈ మైండ్ నిండా ఏం నింపేస్తున్నాం మనం? నెగిటివ్స్ నింపేస్తాం. ఆ ఎక్కువ శాతం నెగిటివ్స్ వార్తలే ఉంటాయి కాబట్టి మరణాలు ఉంటాయి, యాక్సిడెంట్స్ ఉంటాయి, ఇంకా అనేక రకమైన ఇబ్బందికరమైన వార్తలే ఉంటాయి. మరి మనం ఉదయం నుండే ఆ మైండ్ సెట్కి, ఆ ఫ్యాక్టరీకి ఏం అందిస్తున్నాం? ఆహారంగా నెగిటివ్స్ని అందిస్తున్నాం. అది ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే ఉంది. మనమే తయారు చేస్తున్నాం. దాన్ని ఆపడానికి ఆ వార్తాపత్రిక చదవకుండా ఆపచ్చు, న్యూస్ ఛానల్లో ఆన్ చేయకుండా చేయొచ్చు, ఆ తయారవ్వకుండా. అది ఎలా బయటపడతాం? వాళ్ళకి నిద్ర పట్టదు. ఆ వినందే, ఆ వార్త వినందే, మరొకరికి చెప్పందే, ఆ మైండ్ టెన్షన్ పడిపోందే, గొడవ పడందే, దాని నుంచి పెద్దగా రచ్చ చేసుకుని మైండ్ అంతా డిస్టర్బ్ చేసుకోపోందే కొంతమందికి నిద్ర పట్టదు. అమ్మయ్య అనుకుంటారు ఆ వార్త అంతా మోసిన తర్వాత. అయితే మీకు అది ఎంత నష్టం కలుగుతుందో దాని గురించి ఆలోచించినప్పుడే మీకు అర్థమవుతుంది. మనం ఏం చేయాలి? సంపద వైపు, డబ్బు వైపు, ఈ రిచ్నెస్ వైపు మైండ్ మలిచినప్పుడు అవి కదా వస్తాయి మనకి. మీరు ఎటువంటి ఆరా కలిగిన మైండ్ సెట్ని కలిగి ఉంటున్నారు? సంపద, డబ్బుతో కాకుండా మనం గొడవల వైపు మనకు ఉపయోగపడినటువంటి వాటిని తయారు చేస్తున్నాం మైండ్ అనే ఫ్యాక్టరీలో. మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? మనిషిలో అందమైన ప్రేమ శరీరం అంతా అనుభూతులు చెందేలాగా రాకపోగా శరీరం అంతా టెన్షన్స్తోనూ
గొడవలతో నిండిపోయింది. ప్రేమ ఉండదు ఆ శరీరంలో. ప్రేమ లేని శరీరానికి ఏవి రావు, కోరుకున్న ఏవి కూడా హత్తుకోవు. రగిలిపోతున్న మనిషిలో, కోపంతో ఊగిపోతున్న మనిషికి అన్నీ దూరంగా జరుగుతాయి, మనుషులతో సహా, అక్కడున్న వాళ్ళ రిలేషన్తో సహా, కుటుంబ సభ్యులతో సహా. అది ఎప్పుడు అర్థమవుతుంది? పూర్తిగా టెన్షన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు. పాజిటివ్గా మారటానికి ప్రేమ కావాలి. ప్రేమ కావాలంటే ప్రశాంతత కావాలి. మన ఫ్యాక్టరీని ఉదయం నుంచి ఆఫ్ చేయాలి, పాజిటివ్ మాత్రమే తయారు చేసుకునేలాగా. అదేదో ఉదయం చక్కగా మనం మౌనంగా మెడిటేషన్ చేసుకున్నప్పుడు, ఆ మెడిటేషన్లో మనకు కావాల్సింది ఏంటి? డబ్బు కావాలి. ఈ గృహస్థుడు అద్భుతంగా జీవించడానికి డబ్బు మీదే మనకు కావలసిన లగ్జరీ కారు, బ్యాంక్ బ్యాలెన్సు, ఊహించినటువంటి రీతిలో కుంభవర్షం కురుస్తున్నట్టుగా ప్రేమతో, మీకు నచ్చిన రిలేషన్స్తో, అందమైన ప్రేమతో ఆ మాటలు మాట్లాడుకుంటూ, గౌరవిస్తూ, ఆ డబ్బుని మైండ్లో ప్లే చేస్తూ మనం పాజిటివ్ వైపు మళ్ళినప్పుడు ఆలోచనలు అవన్నీ విశ్వంలోకి వెళ్ళి మనం కోరుకున్నవన్నీ కూడా తిరిగి వస్తాయి. మరి ఈ పాజిటివ్గా మారటానికి మన సబ్కాన్షియస్ మైండ్కి మనం పాజిటివ్నే చూపించాలి, ప్రేమనే చూపించాలి. నెగిటివ్ వార్తలు చూపిస్తే అది నెగిటివ్ వార్తల్ని విశ్వంలోకి పంపించి వాటినే మన మైండ్లో తయారవుతూ తిరిగి మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. డబ్బు అనేది రాదు. మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. మీ సబ్కాన్షియస్ మైండ్కి ఒక స్నేహితుడిగా చెప్పండి, కోరిక లేకుండా ఏది జరగదు. అమ్మ కూడా అన్నం అడిగితేనే పెడుతుంది అంటారు. కోరిక అనేది ఒక కల్పన, నమ్మకం అనే ఈ రెండు రెక్కలున్న ఒక ఊహ. మీరు మీ కోరిక తీరినట్లు సంతోషంగా మీరు కోరుకున్న వస్తువు, కోరుకున్న బంగ్లా, కోరుకున్న కారు, కోరుకున్న డబ్బు మీ దగ్గర ఉన్నట్లుగా, ఆ రిచ్ బంగ్లాలో మీరు ఉంటున్నట్టుగా మీ మనసుని చేంజ్ చేయాలి. మీకు అర్థం కాకపోతే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని మీరు సంప్రదించి ఈ కోర్స్ నేర్చుకుని ఆ నిరంతరం ఆ టెన్షన్స్ నుంచి బయట నుంచి పోను ప్రేయర్ ద్వారా మీరు చాలా ప్రేమగా చెప్పుకొని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఆ డబ్బు, సంపదలు, వెల్త్ మైండ్లో స్థిరంగా ఊహించుకున్నప్పుడు ఆ ప్రేమ తాలూకు ఆ అందమైన ఆలోచనలు మీరు ఆకర్షిస్తే తప్ప మీకేది రాదు. కోరుకున్నది ప్రేమతో నిండిపోతే తప్ప హృదయం, ఈ ప్రపంచం, ప్రకృతి మన వైపు అడుగు పెట్టదు. మనం అన్నిటిని ప్రేమించాలి. ప్రకృతిని, పంచభూతాలని, మనుషులను, డబ్బుని, సంపదల్ని ప్రేమించినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ వాటినే పాజిటివ్గా యూనివర్స్లో పంపిస్తుంది. మీరు నెగిటివ్ వార్తలు, గొడవలు, వివాదాలు పొద్దున్నే లేసి ఆ ఫ్యాక్టరీలో, మన మైండ్ అనే ఫ్యాక్టరీలో తయారు చేసి పంపిస్తే సబ్కాన్షియస్ మైండ్ వాటినే పంపిస్తుంది. తిరిగి మనకి అదే వస్తుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది నిరంతరం భయము, ఆందోళన, కోపం, అసహనం, సంతోషం కాకుండా వీటిని పంపిస్తే నిస్పృహకు లోనవుతారు. రోజు కూడా మీరు విచారిస్తారు. కాబట్టి మీరు సంతోషంగా, చిరునవ్వుతో, ప్రేమతో, ఆ కంటి చూపు కూడా చక్కగా, ఆరోగ్యకరంగా ప్రేమతో చూడాలి. ఇతరులను ప్రేమించినప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని, ప్రకృతిని, పంచభూతాలను, మనుషులను చూడండి. కొంతమంది చేతులుంటావు మహిళలు, వాళ్ళు ఎంతో పేరు ప్రఖ్యాతులతో ఒక సెలబ్రిటీస్ దగ్గర కూర్చుని ఆ కాలుతోనే వాళ్ళు ఆ స్పెట్స్ పెట్టుకుంటున్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళు ఎక్కడ నిరుత్సాహం పడలేదు. కాళ్ళు చేతులు అన్నీ బాగుండి కూడా నిరుత్సాహం గురవుతుంటారు. రెండు చేతులు లేని వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటున్నారో చూడండి. ఈ వీడియోలో మీరు చూడండి. ఈ ప్రపంచంలో ఉన్న ధనాన్ని అంతా వెచ్చించినా మీరు సంతోషాన్ని కొనలేరు, మీ మైండ్లో సృష్టించకుండా. గుర్తుపెట్టుకోండి. పోను ప్రేయర్ని ప్రతి దానికి చెప్పండి. మీకు నెగిటివ్స్ వస్తున్నాయా? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పండి. 108 సార్లు చెప్పండి. మైండ్ని స్థిరంగా ఉంచుకోండి, మంచి వైపు మళ్లించండి. ఈ అందమైన ప్రపంచాన్ని మీ కళ్ళతో చూడండి. ప్రశాంతంగా ఉన్న మనసు యొక్క పంట సంతోషం, శాంతి, న్యాయబద్ధమైన తీర్పు, భద్రత, దైవ మార్గ నిర్దేశంపై మీ ఆలోచనలు కేంద్రీకరించండి. డబ్బుపై మీ ఆలోచనలు కేంద్రీకరించండి. డబ్బును ప్రేమించండి. డబ్బు మీ దగ్గరికి సులభంగా వస్తున్నట్లుగా ఊహించండి. డబ్బు వల్ల మీకున్న టెన్షన్స్, ఆ రుణాలు అన్నీ తీరిపోయి మీరు మానసికంగా మీరు ఉత్సాహంగా ఉండటానికి డబ్బు ఎనర్జీని ఇస్తుంది. డబ్బు మనకి శక్తినిస్తుంది. ఆ విధంగా మనీ మెడిటేషనే చేయండి. మీరు ప్రశాంతంగా మీ సంతోషానికి ఎటువంటి ఆటంకం లేకుండా, బయట విషయాలు కారణం కావు, మీరు యాక్సెప్ట్ చేస్తేనే తప్ప. బయట విషయాలు వాటికవే కారణం కావు, మీరు అంగీకరిస్తేనే తప్ప. మీరు కారణాలు లేకుండా ఊరికే ఆ విధంగా డిస్టర్బ్ అవుతున్నారంటే మీరు వాటినే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నారు, వాటి గురించి తలుస్తున్నారు. మీరు పొద్దున్నే కళ్ళు తెరుస్తూ ఇలా చెప్పండి,
నేను ఇవాళ అందంగా, ఆనందంగా, సంతోషంగా విజయం సాధిస్తాను. ఈ ప్రపంచమంతా నాకు సహకరిస్తుంది. నేను ఇవాళ సరైన నిర్ణయం తీసుకుంటున్నాను. నేను ఇవాళ ప్రేమను, సద్భావాన్ని, శాంతిని ఎంచుకున్నాను. నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉంటున్నాను. ఊహించని రీతిలో నేను డబ్బును అందుకుంటున్నాను. ప్రేమను పంచుతున్నాను. నా జీవితంలో నేను ప్రతిరోజు ఆనందంగా ఉంటానని విశ్వానికి ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా తప్పులను ఒప్పుకుంటున్నాను. ఇలా మీరు ప్రతిరోజు ఎన్నోసార్లు మీకు జరుగుతున్న అన్ని మేలులకు కృతజ్ఞతలు చెప్పండి. కృతజ్ఞతల వల్ల మీ కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, ప్రపంచంలో ఉన్న వారందరూ మీకు సహకరిస్తారు. ప్రతిదీ సహకరిస్తుంది. శాంతి, సంతోషం, సమృద్ధి కలగాలని మీరు ప్రార్థించండి. హోపోనోపోనో ప్రేయర్ని ఇష్టంగా 5 సెన్స్ ఫీల్ అవుతూ చెప్పండి. కారణం, మీ జీవితం మారుతుంది. సంతోషానికి మీరు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అర్థం చేసుకోండి.